హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. గత 2 రోజుల నుంచి ఒక చర్చ నడుస్తుంది, ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినటువంటి వ్యాఖ్యల చుట్టూ రేగుతున్నటువంటి ఒక రాద్ధాంతం, ఒక చర్చ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలవడం, జగన్ను అరెస్ట్ చేయాలని చెప్పి కోరడం, దానికి అమిత్ షా ఇద్దరికి క్లాస్ పీకడం. సో ఈ పర్యవసానం వెనుక నిజానిజాలు ఏమున్నాయి, వాస్తవాలు ఏమున్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నిజంగానే అమిత్ షా పవన్ కళ్యాణ్కు సూచనలు ఇచ్చారా? నిజంగానే అమిత్ షా పవన్ కళ్యాణ్కు ఇన్స్టంట్ ఫ్రెండ్ చంద్రబాబు అని, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ వైఎస్ జగన్ అని సూచించారా? ఈ చర్చ అయితే పెద్ద ఎత్తున ఒక 2 రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఇప్పుడు దానికంటే పెద్ద చర్చకు దారితీసే మరొక కీలకమైనటువంటి అత్యంత అప్డేట్ అయినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. అది తెలుగుదేశం అధినేత, కూటమి పార్టీ ముఖ్య నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వ నేత చంద్రబాబు నాయుడు త్వరలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పంచన చేరనున్నారు. ఇది అసలైనటువంటి విషయం. ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆయన నిర్ణయాలు తీసుకోనున్నారా, తిరిగి ఇండి కూటమిలో చేరనున్నారా చంద్రబాబు నాయుడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తుంది. గట్టిగా దీనికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి అంశం ఇప్పుడు బలపడే దిశగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఒకటి, రాజకీయంగా దేశంలో రాజకీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఒక కారణమైతే, రెండవది వ్యక్తిగతమైనటువంటి చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కారణాలు రెండవది. ఇక్కడ ముందుగా రాజకీయంగా దేశంలో ఉన్నటువంటి కారణాలు కనుక పరిశీలిస్తే, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఇండి కూటమిలో చేరి ముఖ్యంగా కాంగ్రెస్కు అనుకూలంగా, రాహుల్ గాంధీకి అనుకూలంగా నడుచుకునే పరిస్థితుల వైపు ఆయన దృష్టి సారిస్తున్నారు అనే దానికి సమాధానం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏమున్నాయి అంటే క్లియర్ కట్గా ఒకటే అర్థమవుతుంది. వాస్తవానికి రెండవసారి ప్రధాని అయిన తర్వాత మోదీ, ముఖ్యంగా మూడవసారి అయిన తర్వాత అంటే 2024లో వచ్చేటప్పటికి ఎన్డీఏ కానీ బీజేపీ కానీ చాలా బలంగా ఒక వాదన ఎత్తుకుంది. ముఖ్యంగా అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి, అంటే ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు దాటుతామని చెప్పి చాలా పెద్ద ఎత్తున అతి విశ్వాసం అని చెప్పవచ్చు, అతి విశ్వాసాన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ ఆ పరిస్థితి లేదు. 272 మ్యాజిక్ ఫిగర్ అయితే బొటాబొట్టిగా కేవలం 292 స్థానాలు గెలుచుకుని, అది కూడా ఎన్డీఏ మొత్తానికి. ఇక్కడ బీజేపీ ఒక్కటైతే కేవలం 200 సీట్లకే పడిపోయినటువంటి పరిస్థితి. అదే సమయంలో ప్రతిపక్షం సంబంధించినటువంటి ఇండి కూటమి ఏకంగా 232 సీట్లకు పైగా గెలుచుకొని బలమైనటువంటి ప్రతిపక్షంగా నిలిచింది. అందుకే ఈ మధ్యన ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు కానీ కావాల్సినటువంటి 2/3 మెజార్టీ లేక వీగిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, వచ్చే ఎన్నికల్లో అంటే 2029 వచ్చే నాటికి బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం, బీజేపీపై మరింత వ్యతిరేకత పెరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే 3 పర్యాయాలు అధికారంలో ఉన్నందున 4వసారి ఎన్డీఏకి పట్టం కట్టే అవకాశాలు లేవు. మోదీపై వ్యతిరేకత పెరుగుతోంది, అమిత్ షాపై వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తుందో, ఈ మొత్తం వ్యవహారంపై ఒక వ్యతిరేకత, ఒక తృప్తి, ఒక అసహనం అనేది పెరుగుతుందనేది తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ పట్ల సానుకూలమైనటువంటి వైఖరి లేనేలేదు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పుంజుకుంది, తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది, తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. ఏపీలో అయితే కాంగ్రెస్ పరిస్థితి లేకపోయినా బీజేపీ అనేది కూటమితో తప్ప ఒంటరిగా గెలిచే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేదు, ఎప్పుడూ జరగలేదు కూడా. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో ఒక్క సీటు కూడా ఎప్పుడు గెలవని పరిస్థితి, ఎప్పుడు గెలిచే అవకాశాలు కూడా అక్కడ లేవు. సో ఈ నేపథ్యంలో అంటే దక్షిణాదిన ఎటు బీజేపీకి కానీ ఎన్డీఏ పక్షాలకు కానీ ఎటువంటి అనుకూల పరిస్థితులు లేవు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకు సానుకూలంగా వ్యవహారం లేదు, వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు 2027లో ఉత్తరప్రదేశ్లో జరిగే ఎన్నికలు దీనికి ఒక కొలమానం కావచ్చు. ఉత్తరప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా
బీజేపీ వ్యతిరేక పవనాలే అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయనే ఒక వాదన క్రమంగా బలపడుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఏదైనా మతలబు చేయకపోతే తప్ప, లేదా అన్లెస్ అండ్ అంటిల్ ఏపీలో జరిగినట్టు, ఏపీ 2024లో జరిగినట్టు ఈవీఎం ద్వారా ఒక మిస్చీఫ్ చేసే ప్రయత్నం జరిగితే తప్ప. సో ఓవరాల్గా ఇక్కడ బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోంది. సో బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు వైఖరి కనిపించడం లేదు. మరోసారి ఎన్డీఏని పట్టం కట్టే పరిస్థితి అంతకంటే కనిపించడం లేదు. కాబట్టి ఇది రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక కారణం, ఆయన ఆలోచిస్తున్నటువంటి కారణంగా తెలుస్తుంది. సో మరి అటువంటిప్పుడు ఆప్షన్ ఏంటి? కాంగ్రెస్. ఇది రాజకీయంగా ఉన్నటువంటి కారణం అయితే, ఇక చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా ఉన్న కారణం అనేది ఇప్పుడు నిన్న మొన్న నేను స్టార్టింగ్లోనే చెప్పినట్టు ఒక 2 రోజులుగా ఒక చర్చ ఏదైతే నడుస్తుందో, వాస్తవానికి ఆ చర్చకు ముందు కూడా జరిగినటువంటి పరిణామాలు కూడా అవే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినా, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసినా, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షాని కానీ, మోదీని కానీ కలిసినా వీళ్ళు అడిగినటువంటి అంశం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిపారో లేదో తెలియదు. కానీ వీళ్ళు ఒక అంశంపై మాత్రం ప్రధానంగా ఎప్పుడు ఒకటే అంశంపై చర్చించారు. అది వైఎస్ జగన్ను అరెస్ట్ చేయించే విషయం. కానీ దీనికి నిర్ద్వందంగా అక్కడి నుంచి సానుకూలమైనటువంటి వైఖరి అయితే కనిపించలేదు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందుకు మనం చాలా కీలకంగా, అత్యంత ప్రామాణికమైనటువంటి అంశంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి అమిత్ షాని కలిశారు. అమిత్ షాని అడిగింది ఏంటి? ఇక్కడ రాజకీయంగా మాపై ఒత్తిడి పెరుగుతుంది, మమ్మల్ని కార్నర్ చేస్తున్నారు వైఎస్ జగన్, కాబట్టి అతన్ని అరెస్ట్ చేయించండి. అంటే ఏదైతే వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పదే మోదీపై కానీ, అమిత్ షాని కానీ కోరుతూ వచ్చారో, విజ్ఞప్తి చేస్తూ వచ్చారో, నాట్ డిమాండ్, నాట్ ఒత్తిడి, కేవలం ప్రెషరైజ్ చేసే పరిస్థితి ఎలాగో లేదు, కేవలం ఒక విజ్ఞప్తి చేస్తూ వచ్చారో, ఆ బాధ్యతను ఈసారి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అదే నా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది. అంటే ఇక్కడ చంద్రబాబు ఇన్నాళ్ళు ఏదైతే వైఎస్ జగన్ను అరెస్ట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలపై పదే విజ్ఞప్తి చేస్తూ వస్తారో, వాళ్ళు కాదన్నా సరే వెళ్ళిన ప్రతిసారి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారనే వార్తలు బయటికి వస్తున్నాయో, ఈసారి ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి అమిత్ షాను కలవడం, అమిత్ షాతో అడగడము వైఎస్ జగన్ను అరెస్ట్ చేయమని, దానికి రిఫ్లెక్ట్గా అమిత్ షా చేసినటువంటి సూచనలు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్టు, రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండ్ అనేది చంద్రబాబు నాయుడు అయితే, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది వైఎస్ జగన్. సో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది రాజకీయాల్లో రాణించాలంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది అవసరం ఉంటుంది. మీరు కూడా మీ వైఖరి మార్చుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్కు ఉన్నటువంటి శత్రుత్వం ఉంటే మధ్యలో మీరు ఎందుకు శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్నారు? ఇది అమిత్ షా ఇచ్చినటువంటి సూచన. అమిత్ షా పవన్ కళ్యాణ్కు చేసినటువంటి క్లాస్ పీకినటువంటి అంశాలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన నేపథ్యంలో 2 రోజుల నుంచి ఒక చర్చ అయితే గట్టిగా నడుస్తోంది. సో దీన్ని కాదనలేం. ఎందుకంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసిన ప్రతిసారి కూడా వైఎస్ జగన్ను అరెస్ట్ చేసే విషయంపైనే అడుగుతూ వచ్చారు. వైఎస్ జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఇక్కడ తెలుగుదేశంకి అనుకూల మీడియాలో కానీ కథనాలు వచ్చిన ప్రతిసారి కేంద్రం చేతిలో పెట్టేస్తున్నట్టు పరిస్థితి, కేంద్రం వైపు నెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉండి, కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండడానికి కారణంగా నిలిచినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉండి కూడా వైఎస్ జగన్ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాం అనే ఒక నిస్సహాయత, ఒక అనిశ్చితి, ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఇటు చంద్రబాబు నాయుడుకు, అటు పవన్ కళ్యాణ్కు వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు నాయుడు ఆ బాధ్యతని ఈసారి పవన్ కళ్యాణ్పై వేశారు. పవన్ కళ్యాణ్ అమిత్ షాని అడగడం, అమిత్ షా దీనికి సంబంధించినటువంటి క్లాస్ పీకి పంపించడం, సూచనలు ఇచ్చి పంపించడం అనేది జరిగిందనేది ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇది వ్యక్తిగత కారణాలు. అంటే ఇక్కడ కూటమి ఎన్డీఏ నుంచి, బీజేపీ నుంచి వైఎస్ జగన్ అరెస్ట్ చేసే విషయంపై ఏదైతే తాము నమ్మకాలు పెట్టుకున్నామో అది జరిగే పని లేదు. ఇక వైఎస్ జగన్ అరెస్ట్ ఎవరు చేయాలి? వైఎస్ జగన్ అరెస్ట్ కావాలంటే ఎవరి వైపు ఉండాలి? ఎవరి ద్వారా అది సాధ్యమవుతుంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మనుగడ కొనసాగించాలన్నా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు కానీ, భవిష్యత్తులో నారా లోకేష్కి ఒక ఫీచర్ అందించాలన్నా ఇక్కడ వైఎస్ జగన్ అనే ఒక ఆపదను వాళ్ళు తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఆ పార్టీ అభిప్రాయం, నాయకుల అభిప్రాయం. అంటే ఇక్కడ వైఎస్ జగన్ ఎంత ఇరుకున పెడితే, ఎంత
జైల్లో పెడితే అంతగా లాభపడవచ్చు పొలిటికల్గా అనేది ఒక ఆలోచన. సో ఇది జరగాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్కు శత్రువుగా ఉన్నటువంటి పార్టీ, వైఎస్ జగన్ గతంలో ఇదే తెలుగుదేశం పార్టీతో కలిసి ఏదైతే అక్రమంగా కేసులు బనాయించి 16 నెలలు జైలు పాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అప్పటి యూపీఏ ప్రభుత్వం మాత్రమే. అది కూడా అప్పుడు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి మాత్రమే రెండు పార్టీలు ఇరువురు నాయకులు కలిసి మాత్రమే వైఎస్ జగన్పై అక్రమ కేసులు బనాయించి 16 నెలల పాటు జైలు పాలు చేసి తమ రాజకీయంగా తాము ఒక గేమ్లో విజయం సాధించినట్టు చూపించుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ రావాలంటే బీజేపీ వల్ల అవడం లేదు, సాధ్యం కావడం లేదు. మరి ఎటువంటప్పుడు ఎవరి వల్ల అవుతుంది? ఖచ్చితంగా తిరిగి కాంగ్రెస్తో చేతులు కలిపితేనే, తిరిగి ఇండి కూటమితో చేతులు కలిపితేనే వైఎస్ జగన్ ఇవాళ కాకపోయినా రేపైనా సరే అరెస్టు చేయించవచ్చు, రాజకీయంగా తాము లబ్ధి చేకూర్చుకోవచ్చు, రాజకీయంగా పైచేయి సాధించవచ్చు. వైఎస్ జగన్ అరెస్ట్ చేసి దాన్ని ఒక వ్యక్తిగత విజయంగా సాధించుకోవచ్చు. వ్యక్తిగత కారణాల వ్యక్తిగత కక్షలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవచ్చు అనేది చంద్రబాబు నాయుడు అండుకో ఆలోచిస్తున్నట్టు ఖచ్చితంగా తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే రానున్న కాలంలో 2029 ఎన్నికల వరకు ఈ కూటమి నడిచినా నడవకపోయినా ఈ లోపల లేకపోతే 2029 ఎన్నికల నాటికి తిరిగి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పంచన చేరనున్నారు, ఇండి కూటమిలో పార్టీ చేరనుంది అనేది ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. అందుకే ఈ దిశగానే ఇందులో భాగంగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది, ఆలోచించాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇండి కూటమికి దగ్గర అవుతున్నారు, కాంగ్రెస్కు చేరువ అవుతున్నారు చంద్రబాబు నాయుడు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇదే జరగబోతుందనే వార్త మాత్రం ఇప్పుడు గట్టిగా మరోసారి బలపడుతోంది.